విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్లో ఎక్మో చికిత్స విజయవంతమైంది. అధిక రక్తపోటు, H3N2 సంబంధిత ఊపిరితిత్తుల సమస్యలతో వెంటిలేటర్పై ఉన్న 54 ఏళ్ల శ్రీరాములు అనే వ్యక్తికి కేర్ హాస్పిటల్లో చికిత్స విజయవంతంగా అందించామన్నారు పీడీ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ మునంగి. ఎక్మో సేవలు చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక పేషెంట్ తమ వద్దకు వచ్చేసరికి అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఎక్మో గురించి, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశామని తెలిపారు. 14 రోజుల సుదీర్ఘ ఎక్మో చికిత్స తర్వాత రోగి కోలుకున్నారని, 40 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. లేకపోతే అనుకోని ఎమర్జెన్సీ తరచుగా ఈ మధ్యన వింటున్నాం. వాటిల్లో కొంతమంది, చాలా మంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు, ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు. కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే, సరైన టైంకి, అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతో మంది పేషెంట్స్ కి, అవసరమైన పేషెంట్స్ కి ఇది చేయొచ్చు అని నిరూపించారు. సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ, ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి, ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్ లో ఉన్నప్పుడు ఆవిడ, వాళ్ళ మిసెస్ ఎంత గాబరా పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో, అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలం. మా పేషెంట్ ప్రసాద్ గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఎందుకంటే, ఈ ఎక్మో అనేది మీరు బహుశా వినే ఉంటారు. కొద్దిమంది ప్రత్యేకమైన పేషెంట్స్కి ఈ పరికరం వాడి ఆల్మోస్ట్ బయటపడే సంజీవని లాంటి పరికరం. అది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటారు దాన్ని. వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారు. అది ఏ పేషెంట్కి ఏ పరిస్థితుల్లో, ఎలాంటి టైంలో ఆ డెసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్ మెషిన్కి అది ఎలా అనుసంధానం చేసి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే ఎలా వస్తుంది, ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే, ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సంబంధించిన జబ్బులు కానీ, లేకపోతే